హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో ఇలా అటుకులతో పోహా అండి, చాలా బాగుంటుంది, హెల్దీ కూడా. ఇలా వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు నేను 3 వీడియోలు పెట్టాను కదండి. హెల్త్గా అనేసి లైట్గా తినాలి, వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు నైట్ అయినా మార్నింగ్ అయినా తినాలని వీడియో పెట్టాను కదండి. ఇది 4th అండి, 4వ వీడియో అండి. 4వ రోజు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, ఇంకా హెల్త్కి కూడా మంచిదండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, సింపుల్గా చేసుకోవచ్చు. అది కూడా 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం అది ఎలా చేయాలనేది చూద్దాం సింపుల్గా అనమాట. ఒక కప్పు తీసుకోండి, ఒక బౌల్ తీసుకోండి. అందులో ఇలా ఒక కప్పు మెజర్మెంట్ తీసుకోండి. మీకు ఎన్ని అయితే అన్ని తీసుకోండి. నేను ఇద్దరికి సరిపడా చేస్తున్నాను అనమాట. 2 కప్పులు తీసుకున్నాను. ఇందులో వాటర్ పోసేసుకుని, మనకి జల్లెడ లాంటి గట్టి కానీ ప్లేట్ కానీ లేదంటే వడకట్టుకునే ఉంటాయి కదా, అందులో వేసేయండి. నేను ఇలాంటి ప్లేట్ మూత పెట్టేసి దీన్ని ఇలా మూత పెట్టేసి కిందకి పెట్టేస్తున్నాను అనమాట. ఒక గిన్నె మీద ఇలా పెడితే వాటర్ అంతా పోతుందన్నమాట. ఇప్పుడైతే ఇలా పెట్టిన తర్వాత ముందుగా ఒక పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం, ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకోండి. అలాగే ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేయండి. ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు, తక్కువ వేయండి. మినపప్పు ఇంకా పచ్చిశనగపప్పు 1 స్పూన్ చొప్పున వేయండి. ఆవాలు కొద్దిగా, జీలకర్ర కొద్దిగా, అలాగే కరివేపాకు, 1 ఎండుమిర్చి వేయండి. ఇలా వేసి ఇది బాగా వేపనివ్వండి. వేగిన తర్వాత చిటికెడు ఇంగువ కూడా వేయండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు వేగిన తర్వాత పోపు మనం కట్ చేసి పెట్టుకున్నవన్నీ వేసేయండి. కొద్దిగా కొత్తిమీర కొద్దిగా ఉంచండి, లాస్ట్లో వేసేలాగా. నేను అన్నీ కొంచెం కొంచెం వేస్తున్నానండి. అన్నీ వేసేసి కొత్తిమీర కొద్దిగా ఉంచుతున్నాను అనమాట. ఇలా వేసేసిన తర్వాత దీన్ని బాగా కలపండి. చిన్న మంట మీదే వేపుకోవాలన్నమాట. సింపుల్గా అయిపోతుందండి. ఇలాగ ఇప్పుడు ఇందులో సరిపడా ఉప్పు వేసేయండి. మనం అటుకులు ఎన్ని వేసుకున్నామో దానికి తగ్గట్టు ఉప్పు వేసేయండి. అలాగే ఇప్పుడైతే కొద్దిగా పసుపు వేసేసి మరి కాస్త వేగనివ్వండి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు కొద్దిగా ఒక చిన్న గ్లాసుడు వాటర్ వేయండి. ఒక 3 స్పూన్ల వరకు వాటర్ వేయండి, చాలు, సరిపోతుంది. ఇలా వేసి కొద్దిగా కలిసిన తర్వాత ఇప్పుడు మనం ఇలా వడగట్టుకున్నాం కదా అటుకులు, ఈ అటుకులు తీసి అందులో వేసేయండి. సింపుల్గా అనమాట. ఎప్పుడు టిఫిను లేదు చేయాలి, టైం లేదు, సింపుల్గా అయిపోవాలనుకునే వాళ్ళకి ఇలా ట్రై చేయండి. ఇది హెల్త్కి కూడా మంచిది. నైట్ పూట అన్నా తినొచ్చు, మార్నింగ్ అన్నా తినొచ్చు. లైట్గా తినాలి, అది కూడా వెయిట్ లాస్ అవ్వాలి, హెల్తీగా తినాలి అంటే ఇలా ట్రై చేయండి. ఇలా 4వ రోజు కూడా ట్రై చేయండి. నేను 3 డేస్ పెట్టాను కదా, అలా 7 డేస్ హెల్తీ అయినా లైట్ వెయిట్ ఫుడ్, హెల్తీగా తినాలి, వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు ఇలా ట్రై చేయండి. ఇది అయితే 4వ రోజు అండి. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.